కవితను రౌజన్యూ కోర్టుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈడీ అధికారులు భారీ భద్రత మధ్య కోర్టుకు ఆమెను తరలిస్తున్నారు. ఈడీ తరపు న్యాయవాదులు కూడా ఇప్పటికే కోర్టుకు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే జడ్జి నాగ్పాల్ ముందు హాజరుపరచబోతున్నారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రౌజన్యూ కోర్టు నుంచి శర్మ అందుబాటులోకి వస్తున్నారు లైవ్ లోకి. శర్మ, ప్రస్తుతం ఈ రోజు కోర్టులో హాజరుపరచబోతున్నారు. 14 రోజుల పాటు రిమాండ్కు అడగబోతున్నారు ఈడీ అధికారులు. మరొక వైపు కవిత తరపు లాయర్లు కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిందిగా కోరుతున్నారు. సో ఈ రోజు పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నేను ప్రస్తుతం కవిత ప్రయాణిస్తున్న కారు వెనకే ఉన్నాను. ఆమెను కోర్టుకు తరలిస్తున్నారు. ఇన్నోవా కారులో ఆమెను కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే రౌజ్ ఎవెన్యూ కోర్టుకు ఆమె వెళుతూ ఉన్నారు. 5వ ఫ్లోర్ లో రౌజ్ ఎవెన్యూ కోర్టులోని 5వ ఫ్లోర్ లోని నాగ్పాల్ కోర్టు ముందు ఆమెను హాజరుపరుస్తారు. మరి హాజరుపరిచిన తర్వాత ఈడీ అధికారులు 14 రోజుల రిమాండ్, అలాగే ఆమెను కస్టడీ కావాలనేటువంటి కోరేటువంటి అంశం, ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద విచారణ జరుగుతోంది. మరి ఆమెను అరెస్టు చేశాం కాబట్టి కోర్టులో హాజరుపరుస్తున్నాం. రిమాండ్ లో ఆమె చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ఈడీ అధికారులు కోర్టు ముందు ఉంచబోతున్నటువంటి అంశం. మరోవైపు కస్టడీ కావాలి, ఎందుకంటే చాలా కీలకమైనటువంటి కేసు, చాలా సంచలనం రేకెత్తించినటువంటి కేసు. సౌత్ గ్రూప్ కు చాలా కీలకంగా వ్యవహరించినటువంటి కవిత విషయంలో అనేకమైనటువంటి అంశాలను వెలుగు చూశాయి కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలతో కవిత ద్వారా నిర్ధారించుకోవాలని ఈడీ భావిస్తున్న నేపథ్యంలోనే వాళ్ళు కస్టడీ కోరుతున్నారు. 14 రోజుల కస్టడీ కావాలని కోరే అవకాశం ఉంది. మరి దానిపైన కవిత లాయర్లు కూడా అభ్యంతరం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. వాళ్ళు కూడా ఏ సందర్భంలో ఆమె కు సంబంధించినటువంటి కస్టడీ విషయంలో అభ్యంతరాలు చెప్పాలనేటువంటి పాయింట్స్ ను వాళ్ళు రాసి పెట్టుకున్నారు. ఇప్పటికే కవిత లాయర్లు కూడా కోర్టుకు చేరుకున్నారు కాబట్టి అభ్యంతరాల విషయంలో ఏ అంశాలు ప్రస్తావిస్తారన్నది చూడాల్సి ఉంది. మరి ఈ రెండు వాదనలు విన్న తర్వాత కస్టడీ విషయంలో కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. రెండో విషయం, గతంలో ఇప్పటి వరకు కవిత సహా 11 మంది అరెస్ట్ అయ్యారు కాబట్టి 11 మందిలో 10 మంది విషయంలో కోర్టు ఖచ్చితంగా కస్టడీ పిటిషన్ కు అనుమతించింది. కస్టడీ పిటిషన్ లో ఒక్కొక్కరికి ఒక్కో సందర్భంలో 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు ఇలా కస్టడీకి అనుమతించింది కాబట్టి మరి కవిత విషయంలో కూడా ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. ప్రధానంగా కస్టడీ పిటిషన్ పైనే జరిగేటువంటి వాదనల విషయంలోనే చాలా కీలకంగా మారబోతుంది కాబట్టి ఇది తేలిన తర్వాతే మిగతా అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పటికే కవిత తరపు లాయర్లు అలాగే ఈడీ తరపు లాయర్లు కూడా కోర్టుకు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే వాదనలు ప్రారంభమవుతాయి. జడ్జి నాగ్పాల్ ముందు హాజరుపరచబోతున్నారు అధికారులు కవితను. ఇరువురి వాదనలు విన్న తర్వాత కోర్టు రిమాండ్ విషయానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుంది, ఎటువంటి నిర్ణయం ఆదేశిస్తుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, కవితను రౌజ్ ఎవెన్యూ కోర్టుకు తరలిస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. భారీ భద్రత మధ్య ఆమెను కోర్టుకు తరలిస్తూ ఉన్నారు అధికారులు. ఈడీ తరపు న్యాయవాదులు ఇప్పటికే కోర్టుకు చేరుకోవడం జరిగింది. జడ్జ్ నాగ్పాల్ ముందు ఎమ్మెల్సీ కవితను హాజరుపరచబోతున్నారు.